హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు హిప్నాసిస్ ద్వారా మనీని, వెల్త్ని, రిచ్ లైఫ్ని, అబండెంట్ మైండ్ సెట్ని అట్రాక్ట్ చేసుకోబోతున్నాం. దానికి మొదటగా మీ కళ్ళని పైకి చూడండి. అంటే మీ ఐబ్రోస్ని మీరు చూస్తున్నట్టుగా కళ్ళని పైకి పెట్టండి. నెక్స్ట్ పైకి చూస్తూ నెమ్మదిగా మీ ఐ పై రెప్పలని కిందకి వాల్చండి. పైకి చూస్తూనే బ్లాక్ ఐబాల్స్ని పైకి అన్ని మీ కళ్ళు మూసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఐబాల్స్ని పైకి చూస్తూ కళ్ళు రెప్పలని కిందకి వాల్చి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఐబాల్స్ని పైకి పెట్టి మీ ఐలిడ్స్ని క్లోజ్ చేసి ఉంచండి. మీ చిన్నుని అంటే మీ గడ్డాన్ని కిందకి దించి మీరు గనుక మీ బాల్కనీలోంచి కింద స్టేర్స్ని చూస్తున్నట్టుగా తల కిందకి దించండి. బాల్కనీలోంచి కిందకి చూస్తే మీ మెడ ఎలా కిందకి దించుతారో అలాగా మీ, లేకపోతే స్టేర్స్ కిందకి చూస్తూ ఉంటే ఎలా చూస్తారో అలా పెట్టండి. కళ్ళు క్లోజ్ చేసే ఉంచండి. ఐబాల్స్ని కిందకి తీసుకురండి. నార్మల్గా చేయండి. మీరు 10 స్టెప్స్ డౌన్ కిందకి చూస్తున్నట్టుగా అలాంటి సెన్సేషన్లో ఉండండి. కిందకి చూస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఒక బాల్కనీ ముందు నుంచుని కిందకి చూస్తే ఎలా చూస్తారో అలా కళ్ళు మూసుకొని చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు 10 స్టెప్స్ కిందకి దిగిపోతున్నారు. ప్రతి మజిల్, ప్రతి నర్వ్ మీ బాడీలో ఉన్నది లూస్ అండ్ రిలాక్స్ అవుతున్నారు. మీరు డీప్ స్టెప్ దిగుతున్న వెంటనే డీప్ రిలాక్సింగ్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు. మీ ఒక్కొక్క స్టెప్ మిమ్మల్ని చూసుకోగలుగుతున్నారు. మీ స్టెప్ని మీరు చూడగలుగుతున్నారు. ఒక్కొక్క స్టెప్ డౌన్ వెళ్తూ ఉండగానే మీ స్టెప్ని మీరు చూసుకొని, ప్రతి స్టెప్ని మీరు చూస్తూ ఉండగానే మీరు కిందకి వెళ్తూ, మూవ్ అవుతూ, డ్రిఫ్ట్ అవుతూ, ట్రావెల్ అవుతూ కిందకి వెళ్తున్న కొద్దీ డీపర్ లెవెల్ ఆఫ్ రిలాక్సేషన్కి వెళ్ళిపోతున్నారు. 9, ఇంకా డీపర్ లెవెల్కి వెళ్తున్నారు. 8, మీ ఫుట్ని చూస్తూ ఉన్నారు. డీపర్ లెవెల్కి వెళ్తున్నారు. డ్రిఫ్ట్ డౌన్ అండ్ డీపర్ డౌన్. 6, ఇంకా డౌన్ వెళ్తున్నారు. ప్రతి నంబర్ కిందకి దిగుతున్న కొద్దీ మీరు డీప్ కాన్షియస్ స్టేట్కి వెళ్తున్నారు. ఇంకా 5, 4, ప్రతి మసిల్, ప్రతి నర్వ్ మీ బాడీలో ఉన్నది లూస్ అండ్ రిలాక్స్ అవుతుంది. డీపర్ రిలాక్సేషన్కి వెళ్తున్నారు. Step 3,
మీరు స్టెప్ 2కి వెళ్తున్నారు. స్టెప్ 1కి వెళ్ళారు. గో డీపర్, డ్రిఫ్ట్ డీపర్, డీపర్, డీపర్. మీరు డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తున్నారు. మీ బ్రిలియంట్ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది టువర్డ్స్ వెల్త్. అంటే వెల్తీ మైండ్ సెట్ వైపు ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతిరోజు రోజుకి మీ బ్రిలియంట్ మైండ్ అబండెన్స్ వైపు అట్రాక్ట్ అవుతుంది. మీ జీనియస్ మైండ్ మిమ్మల్ని మూవ్ చేస్తుంది టువర్డ్స్ వెల్త్ డైరెక్షన్లో మిమ్మల్ని కదిలిస్తుంది. టువర్డ్స్ రిచ్ వైపు మీ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. మిమ్మల్ని అబండెన్స్ వైపు మూవ్ చేస్తుంది, కదిలిస్తుంది. మీరు మీ మైండ్లో దాన్ని మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు. మీరు చూడండి మీ సెల్ఫ్ని వెల్తీ సెల్ఫ్గా ఎలా ఉంటుంది. మీరు అబండెంట్గా మారితే మీ సెల్ఫ్ మీకు ఒక పెద్ద బ్యూటిఫుల్ అందమైన హౌస్ ఉంది. గార్జియస్ ఫ్యాబ్రిక్స్, అద్భుతమైన ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ ఉంది తినడానికి. మీకు ఒక వండర్ఫుల్ కార్ ఉంది, బ్యూటిఫుల్ కార్. మీరు ఒక అద్భుతమైన పర్సన్. ఏదైతే వెల్త్ని యూజ్ చేసుకుంటున్నారో ఎంతో మంచి థింగ్స్ చేయడానికి మీరు అసలు ఈ కాస్ట్ ఎంత, ఈ బట్టల కాస్ట్ ఎంత, ఈ ఆబ్జెక్ట్ కాస్ట్ ఎంత అని చూసుకోరు. ఏది కొనాలన్నా ఏ స్టోర్లోకి వెళ్ళినా మీరు దాని రేట్ ఎంత అని కూడా చూడరు. మీరు ఏదైనా ఈజీగా కొనగలుగుతున్నారు. మీకు వాల్యూ ఆఫ్ మనీ తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళంటే అద్భుతమైన మనిషి. మీరు ఎలాంటి వాళ్ళంటే మీ వెల్త్ని అందరికీ షేర్ చేసుకోగలుగుతున్నారు. మీరు హెల్ప్ చేస్తున్నారు పీపుల్కి. ఎవరైతే లెస్ ఫార్చునేట్గా ఉన్నారో, అదృష్టం తక్కువగా ఉందో, మనీ లేదో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నారు. అద్భుతమైన మనీని గుడ్ వాల్యూస్ని స్ప్రెడ్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. మీ వెల్త్తో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఎంతో మనీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. మోర్ వెల్త్ని మీరు చాలా వెల్త్ని జస్ట్ లైక్ దట్ అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా మంచి కంఫర్టబుల్ ఫీలింగ్తో ఉన్నారు. వెల్త్ అండ్ మనీ గురించి వెరీ గుడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరు చాలా హ్యాపీ పడుతున్నారు గుడ్ థింగ్స్ గురించి, మనీ గురించి. స్కూల్ ఫీ కట్టడానికి, కాలేజ్ ఫీ కట్టడానికి, బిల్స్ ఏదైనా పే చేయగలుగుతున్నారు. మీరు ఎవరినైతే ఎంప్లాయీస్గా తీసుకుంటున్నారో
వాళ్ళందరికీ పే చేస్తున్నారు, చారిటీస్కి పే చేయగలుగుతున్నారు. రియలీ మీ ఇమాజినేషన్ని యూజ్ చేయండి. మీరు ఆ ఇమాజినేషన్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎలా కనిపిస్తున్నారు? ఇంత అద్భుతమైన వెల్త్ పొందడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ షేర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బ్యూటిఫుల్ థింగ్స్ కొనుక్కునేటట్టుగా ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ మంచి అద్భుతమైన ప్లెజర్ ఇవన్నీ చేయటం వల్ల మీరు చాలా అద్భుతమైన చేస్తున్నారు. ఈ వెల్త్ వల్ల మీరు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ఎలా ఉంటుంది అంత వెల్త్ వస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత వెల్త్ ఉన్నప్పుడు మీ ముందే అద్భుతమైన వెల్త్ ఉంది, మనీ ఉంది. మీ బాడీలో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీగా, డెట్ ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది? అంత భయం, ఆ స్ట్రెస్, ఆ వరీ, డౌట్ నెక్స్ట్ పేచెక్ని ఎలా తీసుకువస్తుంది, ఎలా బిల్స్ పే చేయాలి అన్న పరిస్థితి నుంచి అబండెంట్ సెల్ఫ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? మీరు చాలా కామ్గా ఉన్నారు మనీ విషయంలో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఫీల్ అవ్వండి. మనీ కంఫర్టబుల్గా ఉంటే మీ అకౌంట్లో అమేజింగ్ రిచ్ అమౌంట్, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ ఫీలింగ్ని మీరు పరిచయం చేయండి మీ బాడీకి. మీరు అదే ఫీల్ అవ్వండి. మీ ఫీలింగ్ ఆఫ్ అబండెన్సే మీకు అబండెన్స్ని తెచ్చిపెడుతుంది. మీరు చాలా బ్యూటిఫుల్గా మీరు ఇలా ఫీల్ అవ్వాలి. మీరు ముందంతా ఇలా ఫీల్ అవ్వలేదు అయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు దాని గురించి ఎలా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు ఆ ఫీలింగ్ అనుకున్నా కూడా జస్ట్ ఆ స్టేట్లోకి ప్రతిరోజు వెళ్ళి చూడండి. మీ బాడీకి, మీ మైండ్కి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరే ఫెమిలియర్ చెయ్యగలగాలి. మీరు ప్లీజ్ ఫీల్ అవ్వండి. అబండెంట్ సెల్ఫ్ ఎలా ఉంటుంది? ఫీల్ ద ఫీలింగ్ ఆఫ్ అబండెంట్. సో అబండెన్స్ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని మీకు బాడీకి పరిచయం చేయండి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి పరిచయం చేయండి, మీ ఈగో మైండ్కి పరిచయం చేయండి. ఎలా ఉంటుంది? వెల్దీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? డబ్బులుంటే ఎలా ఫీల్ అవుతారు? డబ్బులుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఆ డబ్బులున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీరు సెక్యూర్గా ఉంటే డబ్బు విషయంలో ఎలా ఉంటారు? ఈజ్లో ఉంటే డబ్బు వల్ల ఎలా ఉంటారు? మీకు ఇనఫ్ వెల్త్ అంటే మీకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు అది ఎలా అనిపిస్తుంది? మీరు ఒకవేళ అనిపిస్తే లేదు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియట్లేదు, ఇంకా వరీగా ఉంది అని అనిపిస్తే ఇక్కడే ఆ వరీగా ఉంటే ఇంకొకసారి ఇక్కడే ఉండి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆ ఫీలింగ్ని నిజం చేసే వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫెమిలియర్ అవ్వాలి వెల్త్ ఫీలింగ్కి. మనీతో కంఫర్టబుల్గా ఉండడానికి స్పెండ్ చేస్తున్న బిల్స్ని మీరు చాలా హ్యాపీగా స్పెండ్ చేయగలగాలి. ఒక గాలిలాగా, గాలి ఎలా వెళ్తుంది మళ్ళీ తిరిగి వస్తుంది,
ఇన్హేల్ ఎలా జరుగుతుంది, ఎక్సేల్ జరిగిన వెంటనే మళ్ళీ ఇన్హేల్ తీసుకుంటాం. అలాగే మనీ స్పెండ్ అవ్వగానే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అదే కంఫర్టబుల్ ఫీలింగ్లో మీరు ఉండాలి. అలా ఉండకపోతే ప్రాక్టీస్. ఇన్హేల్ ఎలా జరుగుతుందో, ఎలా మనీని రిసీవ్ అవుతావో, ఎక్సేల్ అవ్వగానే అలాగే ఖర్చు అవుతుంది, మళ్ళీ ఇన్హేల్ అవ్వగానే వస్తుంది అని ఆ గివ్ అండ్ రిసీవ్ బ్యాలెన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎలా అనిపిస్తుంది మీ దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతే, ఆ ఫీలింగ్ని మీరు జాగ్రత్తగా నోటీస్ చేయండి. మీకు ఏది అన్ఫెమిలియర్గా ఉంది, ఏదైతే మనీ ఖర్చు అయిపోయినా మళ్ళీ వస్తుంది గాలిలాగా, అది ఆ ఫీలింగ్ని మీరు మీ బాడీకి, మీ మైండ్కి పరిచయం చెయ్యాలి. మై డియర్ ఫ్రెండ్స్, అలవాటు చెయ్యాలి, కండిషన్ చెయ్యాలి. గాలిలాగా వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది మనీ. అలాగే మీరు ఫెమిలియర్ చెయ్యాలి మీ బాడీకి అండ్ మీ మైండ్కి. ఆ కంఫర్టబుల్ నోయింగ్ మీకు ఉండాలి. మనీ వెళ్తే మళ్ళీ వస్తుంది. ఎప్పుడైతే మీకు అన్కంఫర్టబుల్గా ఉంది, అన్నోన్గా ఉంటే మీరు చెప్పండి, ఫీల్ అవ్వండి ఎలా ఉంది ఆ ఫీలింగ్. ఆ టైంలో అడగండి, ఎలా ఫీల్ అవుతుంది మీకు డబ్బులుంటే, ఎలా కనిపిస్తుంది డబ్బులుంటే, అద్భుతమైన ప్రాస్పరిటీ మైండ్ సెట్ ఉంటే. మీరు ఒకసారి మీరే క్వశ్చన్ అడగండి, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించినప్పుడు, బయట ప్రపంచానికి, లేకపోతే మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఏదైనా కొనాల్సినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు ఫీల్ అవ్వండి. భయంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్లోంచి కొత్త ఫీలింగ్ని పరిచయం చేయండి. ఆ బ్యూటిఫుల్ హౌస్ మీదే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ కొత్త ఇంటికి తీసుకెళ్తున్నారు, డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు అద్భుతంగా విజువలైజ్ చేసుకోండి మీ సెల్ఫ్ని అద్భుతమైన కొత్త ఇంట్లో, న్యూ హౌస్, లగ్జరీ హౌస్. అలాగే హాలిడేస్కి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది. హాలిడేస్ స్పెండ్ చేయడానికి వెళ్తున్నారు, మీ దగ్గర చాలా మనీ ఉంది, ఏరోప్లైన్స్లో వెళ్తున్నారు, హాలిడేస్కి వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు పే చేసేప్పుడు బిల్ పే చేసేప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు ఎఫర్ట్ చేస్తున్నప్పుడు, అన్ని థింగ్స్ కొంటున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ని ఫేక్ ఇట్, ఇమాజిన్. మీరు ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఆ ఫీలింగ్ని బాడీకి, మైండ్కి పరిచయం చేయండి. ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా స్మెల్ చేయగలుగుతున్నారు ఆ సక్సెస్ని, ఆ రిచెస్ని, ఆ అబండెంట్ లైఫ్ స్టైల్ని. స్మెల్ ఇట్, ఫీల్ అవ్వండి. స్మెల్ ఆఫ్ మనీ. మీరు ఇమాజిన్ చేసుకోండి, స్మెల్ చేస్తున్నప్పుడు మనీ ఎలా ఉంటుంది. 5 సెన్సెస్ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, I love the smell of money. I love the smell of success. I love the smell of my business. మీరు ఆ ఫీలింగ్ని మీ బాడీకి పరిచయం చేయాలి. మీరు I smell of their, love the smell of your money.
లవ్ ద స్మెల్ ఆఫ్ యువర్ హౌస్, న్యూ హౌస్. ఇట్ ఈస్ దేర్. మీరు ఆ ఇంట్లో ఉండి విజువలైజ్ చేసుకొని కళ్ళ ద్వారా ఆ కొత్త ఇల్లుని, ఆ కొత్త సక్సెస్ని, ఆ కొత్త మనీ అబండెంట్ ఫీల్ని మీరు కళ్ళ ద్వారా విజువలైజ్ చేయాలి. మీరు ఐ లవ్ ద స్మెల్ ఆఫ్ మనీ, ఐ లవ్ ద స్మెల్ ఆఫ్ మై సక్సెస్, ఐ లవ్ ద స్మెల్ ఆఫ్ మై న్యూ హౌస్, ఐ లవ్ ది స్మెల్ ఆఫ్ మై న్యూ కార్. నేను లవ్ చేస్తున్నాను. ఇలా చెప్పాలి, చెప్పగలగాలి. మీకు ఆ స్మెల్ చేయగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మీరు లవ్ ఏది చేస్తే అది, అలాగే ఏదైతే మీకు నాకు ఈ స్వీట్ ఇష్టం, ఎలా అయితే ఆ స్వీట్ తింటారో అలాగే, లేకపోతే సమ్మర్లో కోకోనట్ వాటర్ ఇష్టం అని, ఎలా మీ ఫేవరెట్ ఫుడ్ని ఎలా ఇష్టం అని తింటారో టేస్టీగా, అలాగే మీరు కూడా ఇష్టం పడాలి మనీని, అబండెంట్ లైఫ్ స్టైల్ని. అగైన్, ఎందుకంటే మీరు మనీని స్వీట్ లాగా, మీకు ఇష్టమైన ఫుడ్ లాగా ఎందుకు ఇష్టపడట్లేదు, ఎందుకు స్మెల్ చేయట్లేదు? ఎందుకంటే మీరు అనుకుంటారు మీరు మనీని దూరంగా పెట్టేస్తున్నాం. మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోతే మనీ మన దగ్గరికి రాదు. దాన్ని ఇష్టపడాలి, లవ్ చేయాలి. దాని ప్రెజెన్స్ మనకి కంఫర్టబుల్గా ఉండాలి. ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని బ్యాంకులో పెడతాం. అది కూడా కంఫర్ట్గా ఉన్నట్టు కాదు. బికాస్ ఇంట్లో మనీ ఉంటే కంఫర్ట్గా లేరు అనేది మనీకి అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్రెష్ క్రిస్పీ మనీ నోట్ స్మెల్ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని మీరు లవ్ చేయగలగాలి, దాన్ని మీరు స్మెల్ చేయగలగాలి. ఆ బండిల్ ఆఫ్ నోట్స్, ఆ సౌండ్ మీరు లైక్ చేయగలగాలి, వినగలగాలి. అలాగే మీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, బిజినెస్ అది ఎలా ఉంటుందో ఆ మాటలు వినగలగాలి, ఆ విజన్ చూడగలగాలి. అది బాడీకి పరిచయం చెయ్యాలి, కంఫర్ట్ ఇవ్వాలి, కండిషన్ ఇవ్వాలి. టేస్ట్ ఆఫ్ ద సక్సెస్ బాడీకి పరిచయం చెయ్యాలి. మీరు ఆ సెన్సెస్ని, మీ బాడీ సెన్సెస్ని మీరు నోటీస్ చేయాలి. ఎలా అనిపిస్తుంది మనీ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, అది టేస్ట్ చేస్తున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నారు? మనం మంచి ఫుడ్, బెటర్ ఫుడ్, మన ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో మీరు మనీని టేస్ట్ చేస్తే అలా ఫీల్ అవ్వాలి. స్మెల్ చేసినప్పుడు మనీని, మీకు ఇష్టమైన స్మెల్, సెంట్స్, మీకు ఇష్టమైన బాడీ స్ప్రేస్ ఎలా ఫీల్ అవుతున్నారు, మనీని స్మెల్ చేసినప్పుడు మీరు అలాగే ఫీల్ అవ్వాలి. మీరు ఎలా సౌండ్ మీకు వినిపిస్తుంది, ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, మీ సక్సెస్ గురించి చెప్పినప్పుడు, అలాగా మీ మనీ కదిలిస్తున్నప్పుడు మీరు అలాగా వినపడాలి. అలాగే మీకు ఎంత హ్యాపీగా ఉండాలంటే మనీ ఖర్చు పెడుతున్నప్పుడు కూడా అదే హ్యాపీనెస్లో ఉండాలి. అలాగే మీకు ఆ స్పెండ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. సో మీరు ఏ బిల్స్ పే చేస్తున్నా హ్యాపీగా, థ్యాంక్ యూ, నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఆ వాల్యూ కోసం ఈ మనీని హ్యాపీగా స్పెండ్ చేస్తున్నా అని మీరు ఫీల్ అవ్వగలగాలి. అలాగే ప్రతి బిల్ పే చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా పే చేశాను, ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను మేడ్, ఇది
చెయ్యగలిగాను అని ఫీల్ అవ్వాలి. నేను ఎంతో హ్యాపీగా చేశాను, నేను అద్భుతంగా ప్రే చేయగలిగాను, హ్యాపీగా ఉంది. మనీ స్పెండ్ అవుతుంటే ఆ ఫీలింగ్లో ఉండాలి. మీరు మీరు ఎలాగా సౌండ్ చేస్తున్నారు వినండి. మీరు వింటున్నప్పుడు, మనీ గురించి స్పెండ్ అయిపోతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది? మీరు ఒక బిల్ పే చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది? అదే మీ కంఫర్ట్. మీ మనీతో మీరు మీ వాయిస్ ఎలా సౌండ్ చేస్తుంది? మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా పే చేస్తున్నప్పుడు? అలాగే మీ ప్రోడక్ట్ గురించి మీరు చెప్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారా? మీ వాయిస్ ఏం సౌండ్ చేస్తుంది? కస్టమర్కి మీ టైం అండ్ వాల్యూ గ్రేట్ అని ఫీల్ అవుతున్నారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గూడ్స్ని, సర్వీస్ని ఇస్తున్నప్పుడు? మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ వాయిస్ కాన్ఫిడెంట్గా ఉందా? ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉందా? మీ బాడీ స్ట్రెంగ్త్లో ఉందా? లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉందా? మీ ఎనర్జీ లెవెల్ పర్ఫెక్ట్గా ఉందా? మీరు ప్రతిదీ మీ ప్రోడక్ట్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత సెన్స్లో ఉన్నారు, అండ్ మీరు మనుషులు ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాటిని మీరు ఎలా తీసుకుంటున్నారు? మీ గురించి చెప్తున్నప్పుడు మీ బిలీవ్ చేస్తున్నారా వాళ్ళు మీ ప్రోడక్ట్ని? మీరు అవుట్ స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అనేది అనుకుంటున్నారా? మీరు అద్భుతమైన పర్ఫెక్ట్ డెలివర్ పర్సన్ అనుకున్నారా? మీ మీ సబ్జెక్ట్ని కానీ, లేకపోతే మీ ప్రోడక్ట్ని కానీ, మీకున్న స్కిల్స్ని కానీ, మీరు అబండెంట్ వరల్డ్లో ఉండాలి అంటే థాట్స్ అబండెంట్ మైండ్ సెట్ ఉండాలి మీ దగ్గర. అబండెంట్, మీరు వరల్డ్ ఆఫ్ అబండెన్స్లో ఉన్నారు అని గుర్తు తెచ్చుకోవాలి. యు ఆర్ అబండెంట్. మీ థాట్స్ అబండెంట్గా ఉండాలి, ఉన్నాయి. మీ మైండ్ సెట్ అబండెంట్. మీ అబండెన్స్ మీ చుట్టూతోనే ఉంది. మీరే అబండెంట్. మీ చుట్టూత అబండెన్స్ ఉంది. మీరు వినాలి, మాట్లాడాలి, చూడగలగాలి, ఇమేజిన్ చేయాలి, మీరు స్మెల్ చేయగలగాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు అబండెంట్గా ఫీల్ అవ్వడం అండ్ స్మెల్ చేయడం అండ్ ఎంబాడీ చేయాలి. మీరు మీ బాడీలోకి తెచ్చుకోవాలి ఆ కంఫర్ట్ ఫీలింగ్, అబండెంట్ అనే కంఫర్ట్ ఫీలింగ్. మీరు పవర్ఫుల్ వర్డ్స్ యూస్ చేయాలి. మీరు మాట్లాడేటప్పుడు నాతో పాటు రిపీట్ ఆఫ్టర్ మీ, కౌంట్ ఆఫ్ 1, 2. మీరు చెప్పండి అవుట్ లౌడ్గా, అన్షేకబుల్గా, అన్వేవరింగ్గా, అంటే కదలకుండా నిశ్చలంగా, నిర్భయంగా మీ వాయిస్ ఉండాలి ఇది మాట్లాడుతున్నప్పుడు. I am worthy of wealth and prosperity. నేను వర్తీని మనీకి, ప్రాస్పరిటీకి, వెల్త్కి. I am worthy of wealth and prosperity. I am worthy. నేను అర్హురాలను లేకపోతే అర్హుడును ఈ వెల్త్కి. I am worthy of wealth. నేను వర్తీని ఆఫ్ వెల్త్కి. I am deserving of wealth. అంటే నేను వెల్త్ని డిజర్వ్ చేస్తాను. నేను
డిజర్వింగ్ ఆఫ్ వెల్త్. ఐ ఆమ్ వర్దీ ఆఫ్ వెల్త్. నేను వర్దీని. నేను డిజర్వింగ్ ఆఫ్ అబండెన్స్. నేను డిజర్వ్ చేస్తున్నాను. నేను అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను. నేను అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను. నేను మోర్ అండ్ మోర్ అబండెన్స్కి దగ్గరగా మూవ్ అవుతున్నాను. అండ్ మనీ అండ్ వెల్త్ నా వైపుకి వస్తుంది. ఐ ఆమ్ టాలెంటెడ్. నేను మానిటైజ్ చేస్తున్నాను నా గిఫ్ట్స్ అన్నిటినీ. నేను చూస్తున్నాను నా స్కిల్స్ అన్నిటినీ నేను బయట ప్రపంచానికి ఇస్తున్నాను. నేను అద్భుతమైన నా గిఫ్ట్స్ని, స్కిల్స్ని డిజర్వ్ డెఫినెట్గా మనీని అండ్ అబండెన్స్ని నేను డిజర్వ్ రిచ్గా ఉండడానికి. మీరు మీ ఓన్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వండి. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్. మీరు ఓన్ స్టేట్మెంట్స్లో కూడా చెప్పచ్చు, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ వర్దీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ అబండెంట్, ఐ ఆమ్ గిఫ్టెడ్. నేను టాలెంటెడ్, నేను సక్సెస్ఫుల్, నేను బ్యూటిఫుల్, నేను రిచ్. మీ ఓన్గా ఐ ఆమ్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఈ స్టేట్కి వచ్చిన తర్వాత మీరు ఈ హిప్నాటిక్ స్టేట్లో ఏం చెప్తే అది సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను మనీ విషయంలో. నేను ఇంక్రీజింగ్ వెల్త్ నా జన్మ హక్కు. నాకు వెల్దీగా ఉండడం నా జన్మ హక్కు. నేను ఇప్పుడు రిచ్ పర్సన్ని, నేను మిలియనియర్ని, నేను ఏదైనా కొనగలను, నేను ఏమైనా చేయగలను. మీరు రోజు ఇలా చెప్పండి, నేను ఒక పర్సన్ని ఎంత ఈజీగా అయినా అట్రాక్ట్ చేయగలను, నేను ఈజీగా ఇంక్రీజ్ చేయగలను నా వెల్త్ని, నేను ఇమ్మెన్స్ జాయ్లో ఉంటాను, నేను హెల్పింగ్ అదర్ పీపుల్లో ఉంటాను, నేను బ్యూటిఫుల్ పర్సన్ని, ఈజీ నేను వెల్త్ని అట్రాక్ట్ చేయడం, నేను వెల్దీ పర్సన్ని, నేను వెరీ వెరీ ఈజీ టు ఫైండ్ ఇట్ జాయ్, నేను ఏదైనా కొనగలను, ఏదైనా చేయగలను, నేను అద్భుతం, నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా ఎఫర్ట్ చేయగలను, నేను జస్ట్ ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే నాకు వెల్త్ వస్తుంది. ఇది కూడా చెప్పండి, నేను మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టర్, నేను మేనిఫెస్టర్ని. ఎఫర్మ్ చేయండి, ఇలాగే ఎంబాడీ చేయండి. సో ఫెమిలియర్గా మీ బాడీకి మనీని, వెల్త్ని పరిచయం చేయండి. మీ మైండ్ అని వెల్తీ మైండ్ సెట్కి మూవ్ చేయండి. మనీ వైపు మూవ్ చేయండి బాడీని. ల్యాక్ వైపు నుంచి మనీ వైపుకి. మనీ ఉంటే ఎలా ఉంటుంది, మీ థాట్లో ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్లో ఎలా ఉంటుంది, మీ బాడీలోకి మనీ వస్తే ఎలా ఉంటుంది. ఇలాగే చేసుకోండి. మన దగ్గర అద్భుతమైన మనీ ఉంది. ఎవ్రీబడి లిసన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. మీ దగ్గర అద్భుతమైన మనీ ఉంది. సో మీరు చూడండి, స్మెల్ ఇట్, టచ్ ఇట్, టేస్ట్ ఇట్, ఫీల్ ఇట్, హియర్ ఇట్. మీకు చాలా చాలా స్టేట్మెంట్స్ని ఇలాగే చేయండి. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ అబండెంట్, ఐ ఆమ్ బ్యూటిఫుల్. ఒకవేళ మీకే కనుక ఐ ఆమ్ స్టేట్మెంట్స్ వర్క్ చేయకపోతే మీరు క్వశ్చన్ ఫామ్లోకి ఉండండి. ఎందుకు నేను ఇంత వెల్తీగా ఉన్నాను, ఎందుకు నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఎందుకు నా దగ్గర ఇంత హ్యాపీ టైం అండ్ మనీ రెండు ఉన్నాయి. మీరు అబండెంట్ ఇమేజెస్ మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి.
మీ రిచ్ సెల్ఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు, ఇమాజిన్ ఐఎమ్ రిచ్ ఎలా ఉంటారో మీ బాడీకి మైండ్కి పరిచయం చేయండి. మీ మైండ్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దాన్ని తీసుకొస్తుంది, దాన్ని అయస్కాంతంలాగా తెస్తుంది. అలాగే మీరు ఏది కోరుకుంటున్నారో అది కూడా మీ దగ్గరికి అయస్కాంతంలాగా అది వస్తుంది. మూవ్ టువర్డ్స్ యూ, మీ వైపు కదులుతుంది. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది మీ వైపు వస్తుంది. మీరు డీపర్కి వెళ్ళండి. జస్ట్ మీరు మనీని చూడండి, ఫీల్ అవ్వండి, ఎంబాడీ అవ్వండి. రిచ్గా ఉంటే ఎలా ఉంటుందో స్మెల్ చేయండి, వినండి. మనీ ఉంటే ఎలా ఉంటుందో, దాని సౌండ్ ఎలా ఉంటుందో, దాని టేస్ట్ ఎలా ఉంటుందో, టచ్ చేస్తే ఎలా ఉంటుందో. మేక్ ఇట్ సో ఫెమిలియర్. మీరు బాగా ఫెమిలియర్ చేసుకోండి మనీని. మీ బాడీకి మీ మైండ్కి చాలా కంఫర్టబుల్గా ఉండండి. మీరు డీప్ కనెక్షన్ మీ మనీతోటి అండ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్, బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీ మనీలో ఉంటే, కంఫర్టబుల్గా ఉంటే, ఫెమిలియర్ ఉంటే మనీ మీ దగ్గరికే వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఆపోజిట్ కనుక ఫీల్ అవుతూ ఉంటే లెట్ గో. మీరు ఫెమిలియర్గా ఉండాలి మనీకి. మీరు మనీ లేదు అన్నదానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, కంఫర్టబుల్ మనీతో ఫీల్ అవ్వగలగాలి. మీరు ముందుకి వెళ్ళాలి, మనీ వైపుకి వెళ్ళాలి, మనీకి దూరంగా వెళ్ళకూడదు. సో మీరు మీ మైండ్ టోటల్గా మనీ వైపు వంగే వరకు మీరు ఇంప్రెస్ చేయాలి. మీరు కంఫర్టబుల్ అయిపోవాలి మనీ విషయంలో. మనీ వల్ల ఈజీగా ఫీల్ అవ్వగలగాలి. మీరు రైట్ ఇమేజెస్ని మీ కళ్ళల్లో, మీ మైండ్లో ప్రింట్ చేయాలి. డబ్బులు ఉంటాయి మీ దగ్గర ఉంటే ఎలా ఫీల్ అవుతారో ఆ ఇమేజెస్సే మీ బ్లూ ప్రింట్స్. మై డియర్ ఫ్రెండ్స్, అదే అట్రాక్ట్ తీసుకొస్తుంది. మనం కనుక రాంగ్ వర్డ్స్లో ఫోకస్ చేస్తున్నా, మన ఇన్నర్ టాక్ రాంగ్గా ఉన్నా మనీ మనకి దూరం అయిపోతుంది. రాంగ్ ఇమేజెస్ మళ్ళీ చేస్తే, రాంగ్ ఇమేజెస్ మళ్ళీ రాంగ్, నాకు లేదు అని అనుకుంటే మైండ్ కాన్ఫ్లిక్టింగ్ ఇమేజెస్ని ఉంచుకోదు. రెండు ఇమేజెస్ని అది తీసుకోదు, ఏదో ఒకటే తీసుకుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎన్ని రాంగ్ ఇమేజెస్ ఇచ్చారో, ఎన్ని రాంగ్ ఫీలింగ్స్ ఇచ్చారో అది వేరే విషయం. ఈ రోజు నుంచి కంప్లీట్గా రైట్ ఫీలింగ్, అబండెంట్ ఫీలింగ్, మీ బిలీవ్స్, మీ మైండ్ ఒకే ఒక్క బిలీఫ్ని హోల్డ్ చేస్తుంది. ఒక్క బిలీఫ్లోనే ఉండండి, మీరు రిచ్ అని. అదే హోల్డ్ చేస్తుంది. ఎలాంటి కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ని మీరు వేసుకున్నా మళ్ళీ మైండ్లో ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ఒకటి అంటే రిచ్ అని మీరు వేసుకున్నవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆపోజిట్ వర్డ్స్, స్టార్ట్స్, స్టేట్మెంట్స్లో ఉండొద్దు. మీ ప్రతి యాక్షన్ పాత యాక్షన్కి దూరం అయిపోయి కొత్త యాక్షన్, ఫ్రమ్ నెగిటివ్ వర్డ్స్ అండ్ థాట్స్ అన్నిటికీ మీరు దూరం అవ్వాలి. రెండు ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోయి, సో మీరు ఇప్పుడు వేసుకున్న కొత్త ఫెమిలియర్ అబండెంట్ థాట్స్, ఇమేజెస్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే అవి ఇప్పుడే వేసుకున్నారు కాబట్టి. అందుకని ప్రతిరోజు మీరు ఇలా చేస్తూ ఉంటే మీ పాత సెల్ఫ్, అంటే భయం, బాధ, డబ్బు లేదు, ఆ సెల్ఫ్ని మీరు క్యాన్సిల్ చేయగలుగుతారు. అండ్ ప్రతిరోజు మీరే
ఇది మీరే అని మీ మైండ్కి ఇంప్రింట్ చేయాలి. ఓల్డ్ సెల్ఫ్ ఏదైతే మనీ లేదు భయపడుతుందో అది మీరు కాదు. మీరు దాన్ని ఇంప్రెస్ చేయొద్దు, దాన్ని క్యాన్సిల్ చేయాలి. పాత సెల్ఫ్ని, కొత్త సెల్ఫ్ని ప్రతిరోజు ఫీల్ ఇట్. ఆల్ 5 సెన్సెస్లో మీకు కావాల్సిన రియాలిటీ వచ్చినట్టుగా మీరు క్రియేట్ చేయాలి, ఫీల్ అవ్వాలి. వెల్దీగా ఉంటే మోర్ అబండెంట్గా ఉంటే ఎలా ఉంటారు, అద్భుతమైన రిచ్లో ఉంటే ఎలా ఉంటారు. కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లే దిస్ ప్రతిరోజు, ఈ రికార్డింగ్ ప్రతిరోజు నైట్ పడుకునే ముందు, డ్రిఫ్ట్ అవుతున్నప్పుడు నిద్రలోకి, మీరు రీప్లే చేస్తున్నప్పుడు, డే అంతా రీప్లే చేస్తున్నప్పుడు సింప్లీ కామ్గా, ఎఫర్ట్లెస్గా, ఈజీగా కౌంట్ ఆఫ్ 1, 2, 3, 4 and 5 మీరు ఇప్పుడు కమ్ బ్యాక్ ఇన్ టు ద రూమ్. రండి and open your eyes. Take a long breath. Fill your lungs. Well done, my dear friends. You are abundant. You are abundant. You are abundant. It's done. It's done. It's done. Your mindset is abundant mindset. Right now.